హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుంటామండి. ఇది చపాతీకి, పరాటాకి అన్నిటికీ బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వెల్లుల్లిపాయలు, ధనియాలు, శనగలు, కొబ్బరి, మిరియాలు, సోంపు, లవంగాలు, ఎలచి, దాల్చిన చెక్క, గసగసాలండి. వీటిలలో ఏదైనా ఒకటి రెండు లేకపోయినా పర్లేదు. ఏమంటే ఇవన్నీ వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటాము. ఇందులోకి వాటర్ వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లోకి ఉడకబెట్టి ఒలిచిపెట్టుకున్న గుడ్లు వేసుకుంటాము. అందులోకి కొంచెం సాల్ట్ వేసినామంటే మనకి ఈ గుడ్లు కానీ అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుతాయండి, లేకపోతే అతుక్కుంటాయి కొంచెం పెనంలోకి. ఇప్పుడు ఇట్లా సాల్ట్ వేసి మంచిగా ఇట్లా కొద్దిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చిందంటే రఫ్గా అవుతాయండి, రబ్బర్ లాగా. ఇప్పుడు వచ్చేసి ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. అందులోకి పసుపు వేసుకున్నా. ఇట్లా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాం. ఆనియన్ కానీ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మిర్చి పౌడర్ అండి, మన కారానికి తగినంత వేసుకోవచ్చు. బాగా ఇది కానీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఆనియన్ కానీ ఫ్రై అయిపోయినాయి చూడండి. మనం డ్రై మసాలాస్ వేసాం కదా, ఇది మాడకుండా ఈ ఆనియన్ వేగుతుంది, డ్రై మసాలాను మాడకుండా మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం రుబ్బుకున్న పేస్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకుంటామండి. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు, బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చేసి పెడితే ఒక 1 వీక్ వరకు ఏమి కాదు. ఇప్పుడు మనకు కావాల్సినంత పేస్ట్ వేసుకున్నాము. సేమ్ పేస్టే మనకు వంకాయ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఆలుగడ్డ చేసుకోవచ్చు, వెజిటేబుల్ కుర్మాకి వేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందండి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకుంటే, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బాగా ఈ పేస్ట్ కానీ కొద్దిసేపు బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. కొంచెం ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే, మనం వేయించుకోలేదు కదా ఫస్ట్ మసాలా, ఇప్పుడు మంచిగా అవుతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నానండి. బాగా కొంచెం ఆయిల్ వదిలినాక మనం ఇట్లా వాటర్ వేసుకున్నామంటే బాగా టేస్ట్గా ఉంటుంది మసాలా కానీ. ఇప్పుడు ఉడకపెట్టుకున్నాము, బాగా ఉడికింది. ఇట్లా సైడ్స్కి ఆయిల్ వదలాలండి. మంచిగా ఆయిల్ వదిలినప్పుడు మనం టమాటాలు, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఇవి వేసుకోవాలి. టమాటా వచ్చేసి ఎక్కువ ఉడకకూడదండి ఇందులో, కొంచెం ఉడికిందంటే సరిపోతే టేస్ట్గా ఉంటుంది కర్రీ తినేటప్పుడు. టమాటా కానీ మరీ మెత్తగా లేకుండా కొంచెం ఇది ఉంటే బాగుంటుందండి. దానికని నేను ఒక 5 మినిట్స్ ముందు వేసాను, ఇంకా 5 స్విచ్ ఆఫ్ చేసుకున్నాము. మన వేడివేడిగా గుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. దీనికి ఈరోజు వచ్చేసి నేను దోశ కాంబినేషన్తో తింటున్నాను. దోశ, ఇడ్లీ, చపాతీ, పరాటా అన్నిటికీ బాగుంటుందండి ఈ కర్రీ. దోశకి కానీ మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టం అండి. దీంతో తినాలంటే బాగా ఇష్టపడి తింటారు. మంచిగా దోశ వేసేసుకున్నాం. క్రిస్పీ పేపర్ దోశ వేసుకున్నాము. మంచిగా ఇట్లా వేసి ఈ కర్రీని పెట్టుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఇట్లనే మీరు చేసుకొని తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇది ఇడ్లీకి కానీ చాలా బాగుంటుందండి. ఇడ్లీకి, దోశకి, చపాతీకి, పరాటాకి అన్నిటికీ బాగుంటుంది ఇది సైడ్ డిష్గా. ఓకే వీవర్స్, నేను దోశతో ఎంజాయ్ చేస్తాను, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.